మరి రాజకీయం మీరు చేసినట్ట మేము చేసినట్ట? ఎన్నికల ముందు ఓట్లు వస్తున్న సందర్భంలో మీరు ఒక పంపు ఆన్ చేసి, అది ఎప్పుడు 2023 డిసెంబర్లో ఎన్నికలు ఉంటే మీరు ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో ఒక పంపు ఆన్ చేసి, మరి దానికి ముందు పోవడానికే దానికి లింకే కంప్లీట్ కాలే, మెయిన్ కాలేజ్ ఏవి కాలే, ఇంకా దానికి సంబంధించి అసలు వాటర్ అలొకేషన్ కూడా కరెక్ట్గా లేదు. మీరు చేసే కార్యక్రమం చేయలే. మరి అంటే ఎందుకోసం చెప్పని మీరు చేయలేదు? డబ్బు లేకది కాదు కదా. అట్లనే ఉసురు గొల్లపల్లి రైతుల ఉసురు దిగుతుని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను మీకు. బహుశా హరీష్ రావు గారు వర్కౌట్ చేసిన లేదు తెలియదు, కానీ ఈ గొల్లపల్లి రిజర్వాయర్లో పోయేటువంటి ల్యాండు సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 1200 ఎకరాలుగా ఉంది. దీని ద్వారా పారేటువంటి నీళ్లు, ఆయకట్ పారే నీళ్లు 45,000 ఎకరాలు. అంటే 45,000 ఎకరాలు వర్సెస్ 1200 ఎకరాలు. అంటే 2.5% పొలాలు మునుగుతవి, 97.5% పొలాలకు నీళ్ళు వస్తాయి. ఏ నియోజకవర్గం వస్తాయి? మొత్తం వనపర్తి అయినా ఎక్కడి కట్టే నీళ్ళు వచ్చినా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 100% రిజర్వాయర్ కడితేనే ఈ 4,50,000 నీళ్ళు వస్తాయి. పాలమూరులైనా మీరు కట్టిన 60 టీఎంసీ సరిపోవు. పంపింగ్ కెపాసిటీ పెంచాలి, పంపింగ్ పీరియడ్ తగ్గియాలి. పంపింగ్ కెపాసిటీ పెంచాలి, పంపింగ్ పీరియడ్ తగ్గిస్తేనే ఆ వచ్చినటువంటి 30 రోజుల 40 నీళ్ళు మనం పంపింగ్ చేసుకుంటే నీళ్ళు వస్తాయి. మరి ఇది వాస్తవం అయితే దీన్ని కప్పిపుచ్చి కార్యక్రమం చేసి, మసిపూసే కార్యక్రమం చేసి ఏదో రాజకీయం చేస్తున్నట్టుగా కాసుల కక్కుర్తి కోసం మాట్లాడాడు. ఇంకోటి అన్నాడు, అంటే కృష్ణా నదిని ఆంధ్రాకి అప్పచెప్పి అనే మాట మాట్లాడాడు. అసలు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాకముందుకు కేసీఆర్ ఏం మాట్లాడాడు? దోసుకున్నారు ఆంధ్రోని తిట్టి పారోసినాం కదా. తెలంగాణ నీళ్లు ఉద్యోగాలని, నీళ్లు నిధులు ఉద్యోగాలు. మళ్ళీ ఈ ప్రాజెక్టుల పేరు మీద కేసీఆర్ గారు, బీఆర్ ప్రభుత్వం, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు ఎవరు దోసిపెట్టిండు? కాంట్రాక్టుల పేరు మీద దోసిపెట్టలేదా? నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా కదా, దానికి సమాధానం చెప్పలే కదా. అంటే అడ్డగోలిగా ఏదో మాట్లాడినా, గొప్పగా మాట్లాడినా సపోర్ట్ కొడుచున్నాడు ఉన్నటువంటి వాళ్ళని కిందంటే, ప్రజలు మీకొక్కరికే తెలివితేటలు ఉన్నాయి, ప్రజలకు లేదనుకుంటే పొరపాటు. ఇవన్నీ నేను చెప్పిన దానిలో ఒక్క అక్షరం కానీ ఒక అంకె కానీ అబద్ధం ఉంటే నేను ఎక్కడికైనా దీని మీద నేను చర్చిస్తాను. ఐఎమ్ రెడీ దీనికి సంబంధించి. అది ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, మీరు 10 సంవత్సరాలు ఉన్నారు. 2 సంవత్సరాల్లో రెండవది సరే మళ్ళీ చెప్పిన కింద వస్తుంది. మరి మీరు 10 సంవత్సరాల్లో మీరు 8 లక్షల కోట్లు అప్పు చేశారు. గతంలో 64 ఏళ్ళలో ఆయన అప్పు 60,000 కోట్లు, మీ 10 ఏళ్ళు అయిన అప్పు. ఇది ఇలా సంవత్సరానికి ఇంత ఆర్థిక బదిలీ, సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ ఈఎంఐస్. కేసీఆర్ ముఖ్యమంత్రి నాడు కేవలం సంవత్సరానికి 6,000 కోట్లు, సంవత్సరం 6,000 కోట్లు. ఇప్పుడు సుమారుగా సంవత్సరం 70,000 కోట్లు. అంటే ఎంత వ్యత్యాసం? 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు మీరు చేసినటువంటి బాధ్యతారాహిత్య పరిపాలన కారణంగా, మీరు చేసినటువంటి అప్రజాస్వామిక కార్యక్రమాల మూలంగా, అవినీతి కారణంగా ఇంత రాష్ట్రం ఇలా అప్పులు కుప్పై ప్రజలను వంచే కార్యక్రమం చేసింది మీరు. అది ఇన్ని అప్పులు లేకపోతే మీరు చెప్పినవన్నీ చేయాలంటే తిప్పి కొడితే కూడా మీరు 20,000 కోట్లు కావు. మరి 1,50,000 కోట్లు కట్టింది నేను కారణం మీరా, మేమైతావా? అంత గొప్ప మేధావులు కదా. అట్లనే అందుకే
ఎక్కడో మళ్ళీ మీరు 6 గ్యారంటీలు ఇవ్వలే, అది కూడా మాట్లాడిన గులపల్లి కాడ 2 సంవత్సరాలు అదే గ్యారంటీ కార్డ్ అని, అదేనా గ్యారంటీ కార్డేనా, బాకీ కార్డ్ అని. ఈ మా బాకీ కార్డు 2 సంవత్సరాలది, మీ బాకీ కార్డు 10 సంవత్సరాలది. 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటివి చేయనివి చాలా ఉన్నాయి కదా. ఈ రోజున ఒకటి అడుగుతా, అంత గొప్పగా నేను చేసిన అంటున్నాడు కానీ, ఒకటి గౌరవ హరీష్ రావు గారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు, కల్వకుర్తి ప్రాజెక్టులో 3 ప్యాకేజెస్ ఉన్నాయి, 3-4 ఉన్నాయి. దాంట్లో ప్యాకేజ్ 29 1,60,000